చెప్పడం బాగా ఇష్టపడే మనిషి సాత్వికం అనే లక్షణం బాగా పండించుకుంటాడు జీవితంలో. సాత్వికం అనే పంట పండుద్ది, సాత్వికం అనే లక్షణం వచ్చుద్ది. నేను వరుసగా చెప్తాను, వినండి. మొట్టమొదట మనం అప్పగించవలసిన లెక్క వినండి ప్రియులారా, ఇది ఆధ్యాత్మిక లెక్క. ఆత్మీయంగా ఎలాగున్నావు అనే లెక్క అప్పగించాలి. దీన్ని డివైన్ అకౌంటబిలిటీ అని అంటారు. డివైన్ అకౌంటబిలిటీ అంటే దేవునికి నువ్వు లెక్క అప్పగించాలి. దేవుడు చాలా ఇచ్చాడుగా, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు సమయం ఇచ్చాడు, దేవుడు నీకు బలం ఇచ్చాడు, దేవుడు నీకు సంపదలు ఇచ్చాడు, దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. వీటన్నిటి విషయమై నువ్వు డివైన్ అకౌంటబిలిటీ, దేవునికి దేవా ఇవన్నీ నాకు ఇచ్చావు, ఇలా నేను ఖర్చు పెట్టాను అని దేవుని లెక్క అప్పగించాలి. అలాగే స్పిరిచువల్ అకౌంటబిలిటీ, నీ విషయమై దేవునికి లెక్క అప్పగించవలసిన ఒక ఆధ్యాత్మిక దైవదాసుడు ఉన్నాడు. ఆయన నీ గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఆయనకు లెక్క అప్పగించే మనిషివేనా? అది స్పిరిచువల్ అకౌంటబిలిటీ. అలాగనే సమాజంలో ఎలా బ్రతుకుతున్నావు, సాక్ష్యం కాపాడుకుంటున్నావా? దేవుని సేవకుడు అడుగుతాడు, లేక దేవుని సేవకుని మీద మరొక సేవకుడు సీనియర్ బ్రదర్ అడుగుతాడు. దాన్ని సోషల్ అకౌంటబిలిటీ అంటాం, సాంఘిక జవాబుదారీతనం. తర్వాత నైతికంగా ఎలా జీవిస్తున్నాము, నైతిక విలువలు ఉంటున్నాయా, ఎక్కడైనా నైతిక విలువలు లోపిస్తున్నాయా, దాని గురించి ఎవరైనా లెక్క అడుగుతారు. దాన్ని మోరల్ అకౌంటబిలిటీ అని అంటాం. నైతిక జవాబుదారీతనం, దైవిక జవాబుదారీతనం, ఆధ్యాత్మిక జవాబుదారీతనం, అలాగనే సాంఘిక జవాబుదారీతనం, అలాగనే నైతిక జవాబుదారీతనం. ఈ అన్ని విషయాలలో నేను లెక్కప్పగించాలి అన్నట్టుగా బ్రతికితే వినండి, సాత్వికం అనే గుణమ బుద్ధి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక